22 కీర్తన 24 ఆయన బాధపడు అని బాధను తృణీకరించలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? ఈ 22 కీర్తన యేసుక్రీస్తు వారిని గూర్చి వ్రాయబడిన ప్రవచనపు కీర్తన. ఈ కీర్తనలో యేసుక్రీస్తు వారి శిలువ శ్రమలు, ఆ శ్రమలకు వెళ్ళేటప్పుడు ప్రభువారు అనుభవించిన అవమానాలు, ఆయన తినిన కొరడా దెబ్బలు, యేసయ్య అనుభవించిన బాధంతా మొదటి 21 చరణాల్లో రాసుంటే, 22 చరణాల్లో రాసుంటే, తతిమ 31వ చరణం వరకు యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని గూర్చి ఈ కీర్తనలో రాయబడి ఉంది. ఒకసారి మరలా ప్రారంభించమంటారా? శిలువ శ్రమలతో ఈ కీర్తన ప్రారంభించబడింది, పునరుద్ధానంతో ముగించబడింది. విన్నారా? ఈ కీర్తనలో యేసుక్రీస్తు వారి జీవితం మాత్రమే కాదు, కీర్తనకర్త దావీదు గారి జీవితం ఈ కీర్తనలో నిక్షిప్తమై ఉంది. దావీదు గారి జీవితం మాత్రమే కాదు, బోధిస్తున్న నా జీవితం, ఈ వాక్యం వింటున్న నీ జీవితం. తమ్ముడా, చెల్లి, ఎక్కడుండి వాక్యం వింటున్నావో నేను ఎరుగను, కానీ నీ జీవితం, నా జీవితం, ప్రతి క్రైస్తవుని జీవితం ఈ కీర్తనలో నిక్షిప్తమై ఉంది. దేవుడు తన ప్రజలను నడిపించే విధానం ఎలా ఉంటుంది, తన ప్రజలను తీసుకుని వెళ్ళే త్రోవ ఎలా ఉంటుందో ఈ కీర్తన గనక మనకు అర్థమైతే, కరువు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, దుఃఖమే వచ్చినా, గుండె కోత లాంటి సమస్య జీవితంలో ఎదురైన సింహంలాగా ధైర్యంగా బ్రతకటానికి ఈ కీర్తన నీకు ఊపిరి పోస్తుంది. అది ఎంత బాధాకరమైన పరిస్థితి అయినా, శ్రమల మధ్యలో కూడా నీకు ధైర్యాన్ని నేర్పే కీర్తన ఈ కీర్తన. ఏమిటయ్యా ఈ కీర్తనలో ఉన్న విశిష్టత? ఇందాక చెప్పే కదా, మరణంతో ప్రారంభమై పునరుద్ధానంతో ముగించబడింది కీర్తన. ముందు మరణం, తర్వాత పునరుద్ధానం. ఇది నీ దేవుని విధానం. ఇంకోసారి చెప్పంటారా? మరణం, పునరుద్ధానం, ఇది నీ దేవుని విధానం. దేవుడు మన జీవితంలో మొదట చేదైన మరణం లాంటి అనుభవాలు అనుమతిస్తాడు. మరణంలో ఉంచడు సుమి, ఆ మరణాన్ని పునరుద్ధానంగా దేవుడు మారుస్తాడు. ఇది దేవుని విధానం. పరిశుద్ధ గ్రంథం ఆదికాండంలో చూస్తాం కదా, రాత్రి ఉదయము కాగా, సాయంకాలము ఉదయము కాగా ఒక దినమాయను. విన్నారా? యూదుల దినం సాయంకాలంతో ప్రారంభమై ఉదయంతో ముగించబడింది. నిజమే, దేవుని విధానం ఎప్పుడు ఆయన పిల్లలైన మన జీవితాల్లో మొదట సాయం సంధ్య వేళ అనుమతిస్తాడు, రాత్రి లాంటి అనుభవాలు ఇస్తాడు. అయితే ఒకటి విను, రాత్రి లాంటి అనుభవం జీవితాంతం ఉండదు. కీర్తనల్లో చూస్తాం కదా, సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును అని కీర్తనలో మనం చూస్తామే. ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, రాత్రి లాంటి అనుభవాలు గుండా వెళ్తున్నావా? చీకటి లాంటి అనుభవాలు గుండా వెళ్తున్నావా? మరణకరమైన చేదైన అనుభవాలు గుండా వెళ్తున్నావా? విశ్వసించు, ఈనాటి చేదు రేపు మాధుర్యంగా దేవుడు మారుస్తాడు. ఈనాటి గాఢాంధకారపు చీకటి రేపు మధ్యాహ్న కాల తేజస్సుగా దేవుడు మారుస్తాడు. విశ్వసించు, దేవుని విధానం మరణంతో ప్రారంభమై పునరుద్ధానంతో కొనసాగుతుంది. ఇది దేవుని విధానం. బాగానే ఉంది, మరి ఎందుకు దేవుడు బాధలు మన జీవితంలో అనుమతిస్తాడు? బాధలు అనుమతించకుండా జీవితం అంతా సుఖవంతంగా దేవుడు తీసుకుని వెళ్ళొచ్చు కదా. ఓ మాట చెప్పమంటారా? యోబు గ్రంథంలో రాసుంటుంది, బాధల వలన వారు విధేయులు అవుతారు. చూడండి ఆ మాట, యోబు గ్రంథం
36 15-16 వచనాలు నేను చదువుతాను. అందరూ మీ బైబిల్ తెరిచి గమనించండి. యోబు గ్రంథం 36 15-16 వచనాలు. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధల వలన వారిని విధేయులుగా చేయును. అంతియే కాక బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. ప్రైజ్ ది లార్డ్. ఏమని రాస్తుంది? బాధల వలన వారు విధేయులు అవుతారట. బాధను అనుమతిస్తాడు విధేయత కొరకు. ఇది దేవుని విధానం. ఇప్పుడు ఎనపరాడ్డు ఉంది, వంచాలని ప్రయత్నం చేస్తే మనం వంగాల్సిందే, అది వంగదు. దాన్ని ఇరవాలని ప్రయత్నం చేస్తే మన చేతులు ఇరగాల్సిందే. ఎనపరాడ్డును వంచాలంటే కొలిమిలో పెట్టు, అగ్నితో కాల్చిన మరుక్షణమే నువ్వు ఎలా ఉంచితే అలా వంగిపోద్ది. నేనంట, ఇనుమా ఇంతకు మునుపు పొంగల, ఇప్పుడు ఎట్లా వంగావు? ఇనిమేమంటుందో తెలుసా? అగ్నిలో కాల్చబడ్డా కదయ్యా, కొలిమిలో కాల్చబడ్డా కదయ్యా. ఆ కాల్చబడితే ఏమైంది? ఆ కాల్చబడిన అనుభవం నన్ను విధేయురాలిగా చేసింది. ఇనప రాడ్డు మాట్లాడుతుంది. తమ్ముడు, చెల్లి, నా జీవితంలో బాధలను అనుమతిస్తాడు విధేయత నేర్పటానికి. ఇది దేవుని యొక్క విధానం. ఇది ఒక యోబు జీవితంలో జరిగింది మాత్రమే కాదు, భక్తుడైన దావీదు గారి జీవితంలో సరే, యోబు జీవితం, భక్తుడైన దావీదు జీవితం ప్రక్కన పెడదాం. మన ఆరాధ్య దైవం ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి హెబ్రీ గ్రంథంలో ఏమని రాస్తుందో తెలుసా? చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. విన్నారు ఈ మాట? తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఎవరి గురించి రాయబడింది ఇది? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గూర్చి వ్రాయబడినటువంటి మాట. దైవజనమా, యేసుక్రీస్తు వారికి విధేయత నేర్పటానికే, యేసుక్రీస్తు వారికే దేవుడు శ్రమలు, బాధలు అనుమతించాడే. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు బాధలు అనుభవించేది నిన్ను బాధించాలని కాదు, నిన్ను నాశనం చేయాలని కాదు. ఈ బాధల వలయంలో నీకు విధేయత నేర్పాలని దేవుడు తన చిత్తానుసారంగా బాధను అనుమతించాడు. అయితే ఒక శుభవార్త చెప్పమంటారా? ఇందాక యోబు గ్రంథంలో మనం చూస్తాం కదా, ఎన్ని బాధలు కలిగినా వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. బాధ అనుమతిస్తాడు అనేది ఎంత వాస్తవమో దానికంటే ఖచ్చితం, నువ్వు అనుభవించే ప్రతి బాధ నుండి నీ దేవుడు నిన్ను తప్పిస్తాడు అనేది ఖచ్చితం. చెల్లి, ఏ బాధలో ఉండి ఉదయం వాక్యం వింటున్నావు? గుండెల్లో ఏ గుండె కోత దాగుంది? నీ గుండెల్లో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక గదిలో కూర్చున్నప్పుడు కుమిలి పిచ్చిదానిలాగా ఏడుస్తున్నావు కదా. ఏడ్చి రాత్రి పండుకున్న తల కింద పెట్టుకున్న తలదిండు నీ కన్నీళ్ళ చేత తడిచింది కదూ. ఎందుకు బాధపడుతున్నావు? నీ దేవుని విధానం నీకు అర్థమైందా? బాధను అనుమతించాడంటే విధేయత నేర్పటానికే. సుమి, ఎన్ని బాధలు నీ జీవితంలో అనుమతించినా వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పకుండా తప్పిస్తాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం, వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని తప్పిస్తాడు అని రాస్తుంది కదా. బాధను అనుమతిస్తాడు, విధేయత నేర్పుతాడు, ఆ బాధలన్నిటిలో నుంచి దేవుడు విడుదలిస్తాడు. ఇది నీ దేవుడు నిన్ను నడిపించే విధానం. విన్నారా? 3వ మాట చెప్తాను. ఎక్కడ బాధ నొందుతావో, ఎక్కడ తృణీకరించబడతావో, బాధ నొందిన చోటే
భాగ్యవంతురాలిగా దేవుడు నిన్ను మారుస్తాడు. బాధ నొందిన చోటే నిన్ను భాగ్యవంతుడిగా మారుస్తాడు. తమ్ముడు, ఏ ఆఫీసులో బాధ నొందుతున్నావు? చెల్లి, ఏ అత్తారింట్లో బాధలు అనుభవిస్తున్నావు? నువ్వు పనిచేసే ఏ స్థలంలో నువ్వు బాధలు అనుభవిస్తున్నావు? ఏ గ్రామంలో నువ్వు బాధలు అనుభవిస్తూ ఈ వాక్యం వింటున్నావు? దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. లేఖనాన్ని ఆధారం చేసుకొని బాధ నొందిన చోటే దేవుడు నిన్ను భాగ్యవంతుణ్ణి చేస్తాడు. ఇది దేవుని విధానం. తృణీకరించబడిన చోటే బ్రతుకులను మూలకు తలరాళ్ళుగా మారుస్తాడు. ఇది నీ దేవుని విధానం. ఈరోజు నువ్వు తృణీకరించబడుతున్నావంటే గుండెల నిండా ధైర్యం తెచ్చుకో. ఈరోజు నేను తృణీకరించబడుతున్నానంటే రాగల కాలంలో నా దేవుడు నన్ను తలమానికగా నిలవబెట్టబోతున్నాడు. మూలకు తలరాయిగా నిలవబెట్టబోతున్నాడు. అపహాస్యము నొందిన చోటే నా బ్రతుకును ఆశీర్వాద కారణంగా మార్చబోతున్నాడని గుండెల నిండా విశ్వాసంతో నీ హృదయాన్ని నింపుకో. అన్నా, బాధ నొందిన చోటే దేవుడు మనలను భాగ్యవంతుల్ని చేస్తాడు. బైబిల్ ఎక్కడ రాసి ఉంది? వింటారా? రండి ధ్యానించుదాం. ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనం. భక్తుడైన యోసేపు మాట్లాడుతూ తాను మాట్లాడుతున్న ఒక దివ్యమైన మాట చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం 51, 52 వచనాలు. 52వ వచనం చదువుతాను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడట. వినారు ఈ మాట? యోసేపు అంటాడు, నా దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు. ఎక్కడ అభివృద్ధి చేశాడయ్యా? నువ్వు సంతోషంగా తిరిగిన చోట, నువ్వు హ్యాపీగా జల్సాగా తిరిగిన చోట లేదయ్యా. బాధ నొందిన చోట. ఎక్కడ బాధలు అనుభవించావు? ఐగుప్తు దేశంలోనయ్యా. నా సొంత అన్నలు అమ్మితే పోతీఫర్ ఇంట్లో పనివాడుగా అడుగుపెట్టా. కొంచెం పర్వాలేదు అనుకునే లోపు నిందబడింది, చెరసాల పాలైపోయా. ఈ దేశంలో నేను అనుభవించిన బాధలు ఇంత అంతా కాదు. మరి దేవుడు ఏం చేశాడు? బాధలు అనుమతించి ఇక మౌనంగా చేతులు కట్టుకొని నిలవబడ్డా? నా దేవుడు చేతులు కట్టుకొని నిలవబడేవాడు కాదు. చేయి చాపి తన బాహుబలత కనపరిచేవాడు. తన హస్తాన్ని చాపి తన ప్రజల జీవితాల్లో పరాక్రమ కార్యాలు చేసేవాడు. అయ్యా యోసేపా, నీ జీవితంలో దేవుడు చేసిన పరాక్రమం ఏంటి? ఏమంటాడో తెలుసా? బాధ నొందిన దేశంలోనే నా దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు. బాధ నొందిన దేశంలోనే భాగ్యవంతుడిగా దేవుడు మార్చాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న తల్లి, చెల్లి, ప్రియ తండ్రి, ప్రియ తమ్ముడా, ఎక్కడ నువ్వు బాధ అనుభవిస్తున్నావు? కొంచెం కాలం ఓపిక పట్టు, కొంచెం కాలం ఓర్చుకో, కొంచెం కాలం సహించు. బాధ నొందిన స్థలంలోనే నా దేవుడు నిన్ను భాగ్యవంతుడిగా మారుస్తాడు. యోసేపుని ఎంత భాగ్యవంతుడిగా మార్చాడు! తృణీకరించబడిన అన్నల ఎదుటే యోసేపును తలమానికగా చేయలేదా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి కూడా 22వ కీర్తనలో రాసి ఉంటుంది. వాళ్ళు తృణీకరించారట ప్రభువుని, ఒక పురుగులాగా చూశారట. ఇప్పుడు చెప్పండి, తృణీకరించబడిన యేసుక్రీస్తు ఈరోజు ప్రపంచ దేశాలకు ఆరాధ్య దైవంగా మార్చబడలేదా? తృణీకరించబడిన యేసుక్రీస్తే సర్వప్రపంచానికి మూలకు తలరాయిగా మార్చబడలేదా? ఇది నీ దేవుని విధానం. మరణాన్ని అనుమతిస్తాడు పునరుద్ధానం కొరకు. ఇది దేవుని విధానం. బాధను అనుభవిస్తాడు, బాధను అనుమతిస్తాడు, విధేయత నేర్పుతాడు. ఇది నీ దేవుని విధానం. తృణీకారానికి అప్పగిస్తాడు, మూలకు తలరాయిగా మారుస్తాడు. ఇది నీ దేవుని విధానం. బాధలకు అప్పగిస్తాడు, బాధ నొందిన చోటే
నిన్ను భాగ్యవంతుడిగా దేవుడు మారుస్తాడు. ఇది నీ దేవుని విధానం. ఈ విధానం నీకు అర్థమైతే ఎందుకు నువ్వు కృంగిపోతావు? ఎందుకు నువ్వు అదర్రి పడిపోతావు? కన్నీటి సందరమే కళ్ళ ముందున్న ఈ కన్నీటి సందరం రాగల కాలాల్లో ఆనంద సందరంగా దేవుడు మారుస్తాడు. ఆనంద బాష్పాలుగా దేవుడు మారుస్తాడని ఆ కన్నీటి సందరం మధ్యలో కూడా నాట్యమాడే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే సుమి ఓ మాట చెప్తారు, దేవుడు మన బాధలన్నిటిలో నుంచి మనకు విడుదల ఇవ్వాలంటే మనం ఎవరిని బాధించేవారిగా ఉండకూడదు. ఇక్కడ ఒక కిటుకు చెప్తా, చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం, మీ చేతిలో బైబిల్ ఉంటే ఒకసారి ఆ మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 24, 25 వచనాలు. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. ఈ దినమంతా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట మీరు ఆశీర్వాదము నొందుదురుగాక, ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదురుగాక. ఈ దినం ఘనకార్యాలు పూనుకొనండి. పూనుకునే ప్రతి కార్యంలో యేసు నామం పేరిట ఘన విజయం సాధించే కృప ఈ దినమే దేవుడు అనుగ్రహించుగాక. అయితే ఇక్కడ ఒక విచిత్రం, సంపాలన వచ్చిన సౌలు దావీదును దీవిస్తున్నాడు. ఎందుకు దీవిస్తున్నాడో తెలుసా? దావీదు అక్కడ అంటాడు, రాజా, నీవు నన్ను ఎంతో బాధ పెట్టాలనుకున్నావు, కానీ నిన్ను నేను బాధ పెట్టలా. ఎందుకో తెలుసా? నీ ప్రాణము నా దృష్టికి ఘనంగా ఎంచా. నీ ప్రాణాన్ని ఘనంగా ఎంచి నిన్ను బాధ పెట్టలేదు కనుక దేవుడైన యెహోవా నా ప్రాణాన్ని తన దృష్టికి ఘనంగా ఎంచి నాకు కలిగిన బాధలన్నిటిలో నుంచి నా దేవుడు నన్ను తప్పిస్తాడు మాట్లాడుతున్నాడు. తమ్ముడు, చెల్లి, ఒకసారి నా వైపు చూడు. ఎవరినైనా నిష్కారణంగా నీ నోటి మాటల ద్వారా బాధకు గురి చేసావా? నీ ప్రవర్తన ఇతరులు ఏడవటానికి కారణమైందా? నిష్కారణంగా ఏడిస్తే నువ్వు నిర్దోషివి, కానీ నేనంట ఇతరుల దుఃఖానికి ఒకవేళ నువ్వు కారణమయ్యావా? ఈరోజు పశ్చాత్తాపడు. సరే, మనుషుల దుఃఖానికి నువ్వు కారణమయ్యావో లేదో నిన్న ఒక మాట అడుగుతా. నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు నిన్ను బట్టి సంతోషంగా ఉన్నారా? ఆయనకు బాధ కలుగు చేసే వ్యక్తిగా బ్రతుకుతున్నావా? సంతోషాన్ని కలుగు చేసే వ్యక్తిగా? ఒకసారి ఆలోచించు. ఈ వాక్యం వింటుండగా, యేసయ్యా, నీకెన్నడూ నేను బాధ కలుగు చేయను. నా నోటి మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా లోకంలో ఎవ్వరి ప్రాణానికి బాధ కలుగు చేసినట్లుగా నేను బ్రతకనని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకో. ఇతరుల సంతోషానికి నువ్వు కారణమైతే నీ సంతోషానికి దేవుడు కారణమవుతాడు. ఇతరులను బాధ పెట్టకుండా నువ్వు బ్రతికితే నీ జీవితంలో బాధలు అనుమతించకుండా నా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎన్ని బాధలు వచ్చినా వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. ఇది నీ దేవుడు నిన్ను నన్ను నడిపించే ఒక అద్భుతమైన విధానం. మరొకసారి నా చేతులెత్తి దినం దేవుని ప్రతినిధిగా దీవిస్తూ ఉన్నాను. యెహోవా ఆశీర్వాదం ఈ దినమంతా మీరు పొందుకొందురుగాక. ఘనకార్యములు పూనుకొని ఈ దినం విజేతలుగా నిలవబడే కృప దయగల దేవుడు ఒక్కొక్క కుటుంబానికి ఈ దినం అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. గుంటూరు నుంచి వచ్చిన గనులైన దైవజనులు పాస్టర్ పృథ్వీరాజ్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆ అన్నొచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ